నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ఆప్రా చెరువు గ్రామంలో ఘనంగా ప్రారంభమైన 77వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం. శ్రీకాకుళం జిల్లా దేరసం గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన కార్యక్రమం. కోనసీమ జిల్లా కాలేరు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆత్మజ్ఞాన శిబిరం. నెల్లూరు జిల్లా పాలిచెర్ల గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచారం. పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. ఒడిశాలోని కోనార్క్ టెంపుల్ ప్రాంతంలో ఘనంగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఆప్రా చెరువు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేశ్వర్లు చే 77వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతగా డిటి వెంకటేశ్వర్లు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా కురుక్షేత్ర సంగ్రామం ఏ విధంగా జరిగింది అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే మహాభారతంలోని పలు కథల సారాంశాన్ని చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ గౌతమ్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాకుళం శివ, పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యాన గ్రామీణంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. అనంతరం గూడూరు పిరమిడ్ మాస్టర్ లావణ్య, లత భక్తులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అలాగే ధ్యాన విశిష్టతను తెలియపరిచి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ దేవరాజు, గూడూరు పిరమిడ్ మాస్టర్లు చైతన్య, లక్ష్మీ, శివ, అలహరి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. చోళ సామ్రాజ్యం వందల సంవత్సరాల క్రితం కట్టిన అద్భుతమైన గుడి. ఎంత ఎనర్జీగా ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది ఇక్కడ. అసలు ఈ గుడి కలిగి ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఏంటంటే అక్కడ అబ్బాయి చెప్పారు నాకు ఇప్పుడు, అసలు ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దొరకడమే అద్భుతం. అలాంటిది సాలగ్రామం అయింది కదా సార్, ఎంత అద్భుతంగా శివలింగం అసలు ఆకర్షిస్తుంది ఎనర్జీస్. అసలు అది అలాంటి శివలింగం మనకు ఇక్కడ ఇంత అద్భుతంగా ఉంది అని అంటే, అక్కడికి వెళ్ళాలన్నా మన కాళ్ళు పుణ్యం చేసుకోవాలి, మొక్కాలన్నా చేతులు పుణ్యం చేసుకోవాలి, ఆ సరౌండింగ్స్ లో ఉండాలన్నా మన దేహము, మన ఆత్మ పుణ్యం చేసుకొని ఉండాలి. ఇంత అద్భుతమైన గుడిని ఇక్కడ ఏర్పరిచి ఇన్ని వందల సంవత్సరాల క్రితం చేశారంటే మనమందరం కూడా అద్భుతమైన వ్యక్తులమే, అదృష్టవంతులమే. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్. ఇది కట్టిన వాళ్ళకి, ఇది నిర్వహిస్తున్న వాళ్ళకి, ఆ శక్తి అందడానికి ఇంత కృషి చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా మనం నిజంగా ఆ పరమాత్మ పట్ల.
ఎవరికి పట్టిందని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకోవడానికే సరిపోవట్లేదు, కానీ సమాజానికి ఉపయోగపడాలా, 10 మందికి ఉపయోగపడాలా, అందరిలో ఆధ్యాత్మికత రావాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అవునా? సాత్విక లక్షణాలు పెరుగుతాయి, ప్రేమతత్వం పెరుగుతుంది, జాలి, దయ, కరుణ, సహనం ఇవన్నీ దైవిక లక్షణాలు. హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిబిరం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రత్న విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నమ్ కాన్సెప్ట్ గురించి చక్కగా వివరించారు. మానవ జీవితం సరళంగా, ఆరోగ్యంగా, అర్థవంతంగా, ఆనందమయంగా ఉండాలని సూచించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మీదేవి 30 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మీరు సిన్సియర్గా చేయాలి, ఈ సాధన సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటాం. ఏదో సరదాగా మనం వస్తున్నాం పోతున్నాం అని చెప్పేసి చేస్తే ప్రయోజనం లేదు. చెప్పేవాడి టైం వేస్ట్, వినేవాళ్ళ టైం వేస్ట్. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా 30 సంవత్సరాలు సాధన చేసి నాకు ఇంకా ధ్యానం కుదరలేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. ఎక్కడ ఉంది మిస్టేక్ అంటే మీలోనే ఉంది మిస్టేక్. ఉండాలి. మానవ జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలి, మానవ జీవితం అర్థవంతంగా ఉండాలి, మానవ జీవితం ఆనందమయం కావాలి. ఈ 4 ప్రకారం మనం జీవించాలి. మొదటిది ఏంటి? సరళంగా జీవించాలి అంటున్నాడు. మరి సరళంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? పత్రిక ఏం చెప్తారంటే మౌనంగా ఉండాలి. కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 56వ సోమవారం కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ వీర్రాజు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం డాక్టర్ వీర్రాజు అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వడ్లమూరి సుబ్బారావు, నవలక్ష్మి దంపతులు, అంగర చౌదరి, భారతి, రామారావు, గుప్తా, పాపారావు పాల్గొన్నారు. చెప్పండి చాలా హ్యాపీ. గురువులు అయితే ఒప్పుకోలేదు కానీ ఏంటి మదర్స్ డే, అమ్మకు రోజా, అమ్మని రోజు గుర్తించుకోవాలి అని చెప్పేసి అన్నారు. అమ్మ అంటేనే నాన్న కలుస్తూనే మరి స్పెషల్, ఈరోజు స్పెషల్ గా గుర్తించుకుందాం అమ్మని. అదేవిధంగా ఈరోజు మరి మన భీమకండంలో పాల్గొన్న అమ్మలందరికీ కూడా ఈరోజు సెలబ్రేషన్ ఉంది. పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి, నన్నూరి శ్రీనివాసరావు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత నన్నూరి వాసంతిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. దానికి కొంచెం క్లుప్తంగా ఒకటి తిప్పుకొని రెండవది సరి అయిన సంకల్పాలు. మరి సంకల్పాలంటే కోరికలు. మన కోరికలు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి. మరి ఒక 2 అన్నదమ్ములు కూర్చొని తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే మరి వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పడవు. అన్నకి దేవుడు ప్రత్యక్షమై అడిగితే తమ్ముడు ఏం కోరుకున్నాడో అడుగుతాడు. అప్పుడు తమ్ముడు కోరుకున్న దానికి నాకు డబల్ ఏమని చెప్తాడు. అప్పుడు తమ్ముడు దగ్గరికి వెళ్తే తమ్ముడు ఏమంటాడంటే అన్న ఏం కోరుకున్నాడు అడుగుతాడు.
నువ్వు ఏది కోరుకుంటే దానికి డబ్బులు ఇవ్వమన్నాడంటే అయితే నాకు ఒక కన్ను పోవాలని కోరుకుంటాడు. అంటే తన కన్ను పోయినా ఏం లేదు, అవతల అన్నకి 2 కళ్ళు పోవాలి. అంటే ఇవి సరికాని కోరికలు. ఎప్పుడు కూడా సరి అయిన కోరికలు దుఃఖానికి దారి తీయవు. మరి సీతాదేవి ఏం చేసిందంటే మరి ఒక బంగారు లేడి చూసి నాకు కావాలి అని చెప్పేసి అడిగింది. మరి బంగారు లేడి ఉండదు అని చెప్పినప్పుడు ఆమె వినలేదు. కాబట్టి ఆమె సరికాని కోరికకి ఆమె ఎంతో మూల్యము చెల్లించుకోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ సరి అయిన దృక్పథాలలో మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు, మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని వెలికి తీసుకోవాలి. హనుమంతుడికి సీతాదేవి లంకలో ఉందని తెలిసినప్పుడు అంత దూరం ఎవరు ఎగురుతారు అన్నప్పుడు మరి చాలా దూరం ఉంటుంది కదా లంక, మరి ఎవరు ముందుకు రారు. అప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తాడు, నీలో చాలా శక్తి ఉంది, నువ్వు కొండను సూర్యుడి దగ్గరికే వెళ్ళినవు, అంత దూరము, ఈ లంక నీకు ఒక లెక్క అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఆ జాంబవంతుడి మాటలు ఈ ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మేలుకుంటుంది. అప్పుడు ఈయన ఫ్లై అయ్యి అక్కడికి ఎదుర్కొంటూ వెళ్ళగలుగుతాడు. అంటే శక్తి ఉంది, కానీ తన శక్తిని గుర్తు చేసేదాకా అతను తెలుసుకోలేదు. కాబట్టి మనలో కూడా శక్తి ఉంది, మనం కూడా ఏదైనా సాధించగలము. కడప జిల్లా కేంద్రంలో గల డాన్ బోస్కో ఐటీఐ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 3వ శరీరము మనోమయ శరీరం గురించి చక్కగా వివరించారు. ఎవరైతే సజ్జన సాంగత్యం చేస్తారో వారి మనోమయ శరీరం సంపూర్ణంగా శుద్ధి అవుతుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా శ్రీ జగన్నాథ ఘట్టులో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న స్వధర్మ పిరమిడ్ మాస్టర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. దాదాపుగా నేను 2009లో మరి సార్తో నాకు బాగా పరిచయమై 2022 శరీరం వదిలే వరకు దాదాపు 14 సంవత్సరాలు ఆయనతో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. అందులో ఒక స్మృతి ఏదైతే ఉందో లక్ష్మీ జగన్నాథ్ ఘట్టు పైన నాకు ఒక స్మృతి, అంటే మధుర స్మృతులు అంటారు. గురువు గారితో కలిసి ఉన్న స్మృతులు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, మధుర స్మృతులు. అక్కడ 3 సన్నివేశాలు జరిగాయి. మేము 2010లో ఆ రోజు పౌర్ణమి సందర్భంగా 10 సార్లు వస్తున్నానంటే దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి ఒక బస్సు వేసుకొని దాదాపుగా ఒక 50 మంది పైన బస్సులో వెళ్ళాము. ఆ రోజు బస్సులో వెళ్ళాము. ఆ రోజు మధ్యాహ్నానికి అక్కడ చేరుకున్నాము. మధ్యాహ్నం అంతా కూడా బాగా భోజనం చేసి అలా ఉన్నాం. సాయంత్రం వచ్చాము. ఒడిశాలోని కోనార్క్ టెంపుల్ ప్రాంతంలో అలాగే చంద్రబాగ్ బీచ్ రోడ్లో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి భక్తులకు, స్థానికులకు వివరించి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాని జ్ఞానేశ్వర్, ధ్యానం వెంకటస్వామి, త్రిలోచన, పూజారి సతీష్ సాగర్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన 200 మంది ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 17వ రోజు చిన్నారులకు ధ్యాన శిక్షణ, అలాగే భగవద్గీత గురించి చక్కగా బోధించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులకు ఆటపాటలు, బ్రెయిన్ జిమ్, డ్రాయింగ్ వంటివి నిర్వహించారు. ఎన్టీఆర్ సేవాదల్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం రామిరెడ్డిపల్లి వారిచే నిర్వహించబడిన 14వ ధ్యాన సప్తాహం ముగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఎన్టీఆర్ జిల్లా సేవాదల్ కన్వీనర్ కాట్రా శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం గొప్పతనం, ధ్యానం చేసే చేకూరు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇంటికి రావాలా అన్నాడు. అదేంది, ఆ బ్రహ్మ దగ్గరికి పోతే బ్రహ్మ నా వల్ల కాదంటాడు, విష్ణువు దగ్గరికి పోతే విష్ణువు నీ దగ్గరికి, శివుడి దగ్గరికి పోతే శివుడు నీ దగ్గరికి పోమన్నాడు. నువ్వు చూస్తే ఇంత చిన్న విషయం అంటావు, చేసేయడం పరిష్కారం చేసేయన్నాడు. ఇంతేనా? నేను మాటల ద్వారా చెప్తే ఇది చాలా ఈజీగా అయిపోతుంది, కానీ మీకు పూర్తిగా మీ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు భూమి కింద ఉన్న పాతాళ లోకంలోకి వెళ్ళాలి అన్నాడు. పాతాళ లోకంలోకి వెళ్ళి ఆదిశేషం దగ్గరే ఉన్నాడు, ఆదిశేషం దగ్గరికి పోతే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది అన్నాడు. పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ మే 15న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కడతాల్ ట్రస్టీ కాటపల్లి శైలజ పాల్గొననున్నారు. సజ్జన సాంగత్యం అనంతరం నారాయణ సేవ నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిఎస్ఎస్ఎం ధ్యాన భారతీయం టీం డిండివారు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.